డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం చాలామంది అడిగే క్వశ్చన్స్, వాళ్ళ డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మేడం, ఇయర్ ప్రాబ్లం ఉంటే నోస్కి కూడా సర్జరీ చేయాలా? ఎస్, ఎప్పుడైతే చెవి లోపల ప్రాబ్లం ఉంటుందో, అంటే చెవి లోపల రంధ్రం పట్టం కానీ, చెవి నుంచి చీంకారటం కానీ ఇలాంటివి జరిగి వాళ్ళకి ముక్కులో దూలం ఏదైతే ఉంటుందో అది వంకరగా ఉన్న వాళ్ళకి ఈ ఫస్ట్ ఎప్పుడైనా కూడా ముక్కు సరి చేసుకుని ఆ తర్వాతనే చెవి ఆపరేషన్ చేయించుకోమని చెప్తామన్నమాట. సో ఎందువలన ఇలా అంటే, మనకందరికీ తెలిసిన విషయం ఏంటి, ముక్కు, చెవి, గొంతు 3 కనెక్షన్ ఉంటాయి. లోపల నుంచి ఈ ముక్కుకి చెవికి కనెక్షన్ యూస్టేషన్ ట్యూబ్ అనే ట్యూబ్ ద్వారా కనెక్షన్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ముక్కు లోపల బోన్ ఏదైతే, ముక్కు దూలం ఏదైతే ఉంటుందో అది వంకరగా ఎప్పుడైతే పెరిగిపోతుందో అప్పుడు ఈ ముక్కు నుంచి చెవికి వెళ్ళే ట్యూబ్ సరిగ్గా పనిచేయకుండా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఆ ట్యూబ్ సరిగ్గా పనిచేయదో, వెంటిలేషన్ సరిగ్గా చెవికి రాదో, అప్పుడు ఈ చెవి లోపల ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గకుండా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఈ ముక్కు సరి చేయకుండా అంటే సెప్టోప్లాస్టీ సర్జరీ చేయకుండా డైరెక్ట్గా ఎప్పుడైతే ఇయర్ సర్జరీ చేస్తామో అప్పుడు ఈ ట్యూబ్ ఎప్పుడైతే సరిగ్గా పనిచేయకుండా ఉంటుందో అప్పుడు మనం పెట్టిన పొర అతుక్కోకపోవడం, పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇన్ఫెక్షన్ రావటం, ఇలాంటివి జరిగి మళ్ళీ ఆ పొర మళ్ళీ రంధ్రం పట్టడం చెవి లోపల, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. సో అందుకనే చెవి లోపల ప్రాబ్లం ఉండి ముక్కులో మీకు ఏం ప్రాబ్లం లేదు అని మీకు అనిపించినా కూడా, ఇన్ కేస్ ముక్కు దూలం వంకర ఉంటే గనక ఆ ముక్కు దూలం వంకర వల్ల మీకు ఏ ఇబ్బంది లేకపోయినా కూడా ఆ ముక్కు దూలం సర్జరీ చేయించుకున్న తర్వాతనే ఇయర్ సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది.